రైస్ సోదరులందరికీ నమస్కారం. నా పేరు రాము. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. ఇవాళ వీడియో వచ్చేసి ఈ సంవత్సరం అధిక దిగుబడి సాధించినటువంటి టాప్ 5 పత్తి విత్తనాలను రైతులకి చెబుదామని వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విత్తనాలని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా చూడబోయే విత్తనం వచ్చేసి డిఫ్లోరా సీడ్ వాళ్ళది అగ్ని 3322 అనే విత్తనం గురించి చూద్దాం. దీని యొక్క కాయ సైజ్ చూసుకున్నట్టయితే జంప్ ఉండటం జరుగుతుంది. అలాగే ఇది మనకి డిలక్స్ క్వాలిటీ కింద పోవడం జరుగుతుంది. ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకోగలుగుతుంది. అలాగే చీడపీడల విషయంలో వచ్చేసరికి ఇది నల్లిని అలాగే వైరస్ని తట్టుకోగలుగుతుంది. ఇది గనుపు కూడా మనకి దగ్గర గనుపండి. మనకి ఇది కాయలో చూసుకున్నట్టయితే ఇత్తులు అనేవి ఎక్కువగా ఉండి మనకి కాటాకు రావడానికి ఇది బాగుంటుందండి. అలాగే ఇది తాళి శాతం కూడా మనకి తక్కువగా ఉంటుంది. ఇది పూత కూడా మంచిగా ఉండి అధిక దిగుబడి అయితే సాధించడానికి విత్తనం అనేది బాగుందండి. ఈ విత్తనం అనేది మనం కూడా వేయటం జరిగింది, అందుకోసమే మనం చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక విత్తనం వచ్చేసి కార్తికేయ సీడ్ వాళ్ళది అక్షర అండి. ఈ విత్తనం కూడా ఈ సంవత్సరం అనేది బాగుండటం జరిగింది. దీని యొక్క కాయ సైజ్ చూసుకున్నట్టయితే మంచి జంప్ ఉంది. ఇది కూడా డిలక్స్ క్వాలిటీ కింద పోవడం జరుగుతుంది. ఇది పెద్ద సెగ్మెంట్ అండి. మనం అచ్చుగిట్ట ఎడల్పు పెట్టుకోవాలా. చెట్టు అనేది బుట్టాలుగా రావడం జరుగుతుంది. ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితినైనా ఈ విత్తనం అనేది తట్టుకోగలుగుతుంది. చీడపీడల విషయానికి వస్తే వైరస్ని తట్టుకుంటుంది, అలాగే నల్లిని కూడా ఈ విత్తనం అనేది తట్టుకుంటుంది. ఇది పూత విపరీతంగా వచ్చి మంచి అధిక దిగుబడి సాధించడానికి ఈ విత్తనం అనేది బాగుందండి. అందుకోసమే ఈ విత్తనం గురించి మనం చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక విత్తనం వచ్చేసి న్యూజీన్స్ సీడ్ వాళ్ళది వర్ష 33 అనే విత్తనం అండి. ఇది కూడా మనకి కొత్తగా మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఈ సంవత్సరమే. దీని యొక్క కాయ సైజ్ చూసుకున్నట్టయితే మంచి జంప్ ఉండటం జరుగుతుంది. అలాగే ఇది గనుపు కూడా దగ్గరగా ఉండి మనకి ఎటువంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకోగలుగుతుంది. చీడపీడల విషయానికి వస్తే ఇది వైరస్ని తట్టుకుంటుంది, అలాగే నల్లిని కూడా మంచిగా తట్టుకునే రకం. ఇది మనకి ఏరుకుళ్ళు కూడా చాలా తక్కువ అండి. పోయినసారి కొన్ని విత్తనాలకైతే ఏరుకుళ్ళు రావడం జరిగింది, దీనికి చాలా తక్కువ అండి. ఇది గనుపు కూడా దగ్గరగా ఉండి ఇది మనకి 22 సెగ్మెంట్ అండి. అందుకోసమనే ఈ విత్తనం గురించి అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక విత్తనం వచ్చేసి మైకో సీడ్ వాళ్ళది సూపర్ రెడ్ హార్ట్ అండి. ఇది కూడా ఈ సంవత్సరం అయితే మార్కెట్లోకి రావడం జరిగింది. కొత్త విత్తనం అండి. దీని యొక్క కాయ సైజు కూడా మంచి జంప్ ఉండటం జరిగింది. ఇది కూడా మనకి డిలక్స్ క్వాలిటీ కింద పోవడం జరుగుతుంది. ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితిని కూడా బాగానే తట్టుకొని అధిక దిగుబడి అయితే రావడం జరుగుతుంది. చీడపీడల విషయానికి వస్తే ఇది కూడా వైరస్ని తట్టుకొని నల్లిని కూడా తట్టుకొని కొత్త రకం అండి ఇది. అలాగే ఇది గనుపు దగ్గర గనుపు, అలాగే పూత కూడా మంచిగా రావడం జరుగుతుంది. ఇదైతే కొత్తగా మార్కెట్లోకి అయితే రావడం జరిగింది. ఇది వేసుకున్న శాంపిల్స్ ప్యాకెట్లు కూడా రైతులు బాగుందని చెప్పడంతో మనం అయితే విత్తనం గురించి అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక విత్తనం వచ్చేసి ప్రభాకర హైబ్రిడ్ సీడ్ వాళ్ళది పిహెచ్ఎస్ వాళ్ళది యమున 772 అనే విత్తనం అయితే ఈ సంవత్సరం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది. దీని యొక్క కాయ సైజ్ చూసుకున్నట్టయితే మంచి జంప్ ఉండటం జరుగుతుంది. అలాగే ఇది మనకి డిలక్స్ క్వాలిటీ కింద పోవడం జరుగుతుంది. ఇది తాలుగాయ కూడా ఈ విత్తనంలో కొద్దిగా తక్కువేనండి. ఇది మనం ఎటువంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకోగలుగుతుంది. ఎటువంటి చీడపీడలు అనగా వైరస్ కానీ నల్లిని కానీ ఈ విత్తనం తట్టుకోగలుగుతుంది. ఇది పూత కూడా మనకి విపరీతంగా రావటం జరుగుతుంది. కింద కూడా ఇది త్వరగా అవుతుంది. కాపు అయితే ఇది త్వరగా వస్తుందండి. ఇది వేసుకున్న రైతులకైతే అధిక దిగుబడి అయితే రావటం జరిగింది. ఓకే అండి, ఇవి మనం టాప్ 5 విత్తనాలు.